ఎటువంటి ధార్మిక ఆచారాలు, సంప్రదాయాలు, ధర్మ సందేహాలు మన కుటుంబానికి సంబంధించి, మన కులానికి సంబంధించి, మన ప్రాంతానికి సంబంధించి ఏమొచ్చినా అంతిమ తీర్పు ఆయనది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కింద లెక్క. మతపరమైనటువంటి వ్యవహారాలకి, ధార్మిక విషయాలకి శృంగేరి భారతీయ తీర్థస్వామి మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కింద లెక్క మనకి. ఆయన చెప్పిన తీర్పు ఎంతో ఇక్కడ ధార్మిక విషయాల్లో ఈయన చెప్పిన తీర్పు అంతే. ఆలయాల్లో కానీ, ఆలయ నిర్మాణాల్లో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ ఏమన్నా కొంచెం శశభిషలు అనుమానాలు వస్తే మా గురువు వారు, మా గురువు వీరు అని 100 మంది గురువులను ఆశ్రయించకూడదు. యావత్ భారతదేశంలో దక్షిణ భారతదేశం వాళ్ళందరికీ శంకరాచార్య స్వామి నియమించినటువంటి గురువు శ్రీ 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 భారతీయ తీర్థస్వామి. ఆ పరంపరను ఆశ్రయించాలి మనం. వారి సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. ఆ సంప్రదాయ పరంపరలో భాగంగానే మనకి ఏం చేసినా గణపతి ప్రార్థనతో మొదలు పెట్టడం అలవాటు కాబట్టి ఈ స్తోత్రం కూడా గణపతి ప్రార్థనతోనే మొదలైంది. శంకరాచార్య తర్వాత దీన్ని అల్లారని, దాన్ని ఇందులో జోడించారని చెబుతారు. శ్లోకం మాత్రం చాలా గొప్పది. అది శంకరాచార్య ఇది అనడానికి ఏమీ సందేహించక్కల్లా. ఆ శైలి చూస్తే తెలిసిపోతుంది. మా బోటి గాళ్ళం పట్టుకోగలం. వందే వందారు మందారం ఇందిరానంద మందిరం అమందానంద సందోహ బంధురం సింధురాననం. సింధురాననం గజముఖం కలిగిన వాడు, తెలుస్తూనే ఉంది అర్థం. వందారు మందారం, వందారు అంటే భక్తులు, సేవకులుగా ఉండేవాడు, దాసులుగా ఉండేవాడు. భక్తులకి గణపతి మందారం. మందార వృక్షం అంటే కల్పవృక్షం. కల్పవృక్షాలు 5 ఉంటాయి. పంచకల్పతరువులు ఉంటారు. కల్పతరు పంచకం అంటారు. సంతాన పారిజాతశ్చ మందారక, సంతానము, పారిజాతము, మందారము, ఇటువంటి 5 వృక్షాలు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటి పువ్వులు తెల్లగా ఉంటాయి. మన దగ్గర ఉండే మందార చెట్టు అనుకోకండి. మన మందార చెట్టు ఎర్రగా ఉంటాయి పువ్వులు. తెల్ల మందారాలు కూడా ఉంటాయి. పారిజాత తరువులకు సంబంధించినటువంటి కల్పవృక్షాలు 5 ఉంటాయి. మందారము, పారిజాతము, సంతానము, ఇవి 5 ఉంటాయి. అందులో మందార పువ్వులు తెల్లగా ఉంటాయి. వందారు మందారం, కల్పవృక్షం కేవలం పువ్వుల్ని, ఆకుల్ని ఇవ్వదు, కోరిన కోరికలు తీరుస్తుంది. అలా గణపతి కూడా కోరిన కోరికలు తీరుస్తాడు కాబట్టి వందే వందారు మందారం, భక్తజనుల కోరికలను తీర్చే గణపతికి నేను వందే నమస్కారం చేస్తున్నాను అన్నది. ఇందిరానంద మందిరం, లక్ష్మీ